యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో మనము ప్లేట్ పెట్టి డిజైన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో న్యూ మోడల్ నేను మీకు చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. మెయిన్ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఫస్ట్ మనము లైనింగ్ వాష్ చేసిన తర్వాతే మనం యూజ్ చేసుకోవాలండి. లేకపోతే వాష్ చేయకుండా మనం లైనింగ్ కట్ చేసామనుకోండి, మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా డ్రెస్ కానీ బ్లౌజెస్ కానీ ఏ లైనింగ్ అయినా సరే వాష్ చేసుకొని యూజ్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం ఇలా లైనింగ్ తీసుకున్నాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాము. చెస్ట్ వచ్చేసి 10.5 తీసుకున్నాము. నడుము వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాము. షోల్డర్ మనకి బోట్ నెక్ డిజైన్ కాబట్టి 7 ఇంచెస్ తీసుకుంటున్నాము. మనము బోట్ నెక్కి 7 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటున్నాము. చంక వచ్చేసి 6.5 తీసుకున్నామండి. ఇక్కడ క్రాస్ వచ్చేసి 1 ఇంచ్ ఇలా క్రాస్ కట్ చేసుకున్నాము. నెక్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నామండి. నెక్ వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నాము. నెక్ పొడవు 4 ఇంచెస్ తీసుకున్నామండి. ఇలా పెట్టుకొని ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత నేను ప్లేట్ పెట్టి ఎలా డిజైన్ గీసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం షోల్డర్, చంక ఈ సైడ్స్ కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా వెడల్పు తీసుకోవాలి పీస్ని. ఇలా తీసుకున్నాక ఇలా సెంటర్ పాయింట్ మనం గీసుకోవాలండి. నెక్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలండి. మనం సైజుని బట్టి ప్లేట్ తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు వెడల్పు ప్లేట్ పెట్టుకుంటే ఎక్కువ హోల్ అన్నది వెడల్పుగా వస్తుంది. నేనైతే ఈ కొలతలకి ఈ ప్లేట్ యూజ్ చేస్తున్నాను. మీ కొలతలను బట్టి మీరు ఏ ప్లేట్ పెట్టుకోవాలో అది మీ ఇష్టం అండి. ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకోవాలండి. ఇలా గీసుకుందాము. ఇలా ప్లేట్ పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అన్నది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుందాము. మనకి క్రాస్ అన్నది ఎక్కడ పోకుండా కరెక్ట్గా వస్తుందండి ప్లేట్ పెట్టి తీస్తే. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలండి మెయిన్ పీస్. మనం మెయిన్ పీస్ కట్ చేసుకునేటప్పుడు డిజైన్ అన్నది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసి సీదా అండి, ఇది ఉల్టా అండి. సీదా మీద లైనింగ్ వేసుకొని ఇలా పెట్టేసి ఇలా కుట్టుకుందామండి. ఇలా రౌండ్గా కుట్టుకుందాము.
ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా 2 ఇంచెస్ పీసెస్గా, ఇటువైపు 2 ఇంచెస్ ఇటువైపు 2 ఇంచెస్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని బ్లౌజ్కి సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచెస్ చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి మనము చుట్టూ మొగ్గలు పెట్టుకుందాము. ఇలా మొగ్గలు పెట్టుకోవాలండి. ఇలా చుట్టూ ఇక్కడ మార్కింగ్ వరకు మొగ్గలు పెట్టుకుందాము. ఇలా మొగ్గలు పెట్టుకోవాలండి. ఇలా మొగ్గలు పెట్టుకున్న తర్వాత ఇలా వేస్ట్ పీస్ తీసుకొని ఇలా వేస్ట్ పీస్ తీసుకుందామండి. ఇంత పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా పీస్ తీసుకోవాలండి. ఇంత పీస్ తీసుకుంటే సరిపోతుంది. వేస్ట్ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టేసి గోల్డ్ షైనింగ్ పీస్ కూడా తీసుకుంటున్నామండి. ఇలా డబల్ వేసేసుకొని ఇలా పెట్టేసి ఇలా కుట్టుకుందాము. ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇలా ఉంది కదండి, మనము మెయిన్ పీస్ కట్ చేసుకొని ఇలా కుట్టుకున్నాం కదా డిజైన్ బ్లౌజ్. ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇలా కుట్టుకున్న దగ్గరికి ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలండి. ఇలా బ్లౌజ్కి ఇలా మనము 2 కలర్ ప్యాచెస్ ఇలా పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా పీసెస్ తీసుకొని ఇలా డబ్బా షేప్ లాగా మలుచుకోండి. ఇలా పెట్టేసుకొని ప్యాచ్ రెడీ చేసుకున్నాం కదండి మనము. ఇలా ప్యాచ్ని ఇలా పెట్టేసుకొని ఇలా మనము సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూ లేస్ వేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, మన డిజైన్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇలా మనం ఇక్కడ మొగ్గలు పెట్టుకున్నాం కదండి, ఇందులో మనము పూసలు కుట్టుకోవాలి.